ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము వెజ్ నూడిల్స్ తయారయ్యే విధానం చూసుకుందాము. ఇక్కడైతే వేడి నీళ్ళు తీసుకున్నాం. వేడి నీళ్ళలో కాస్త సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా తర్వాత నూడిల్స్ అనమాట, సన్న నూడిల్స్ తీసుకున్నాను నేనైతే. ఇట్లా బాయిల్ చేసుకోవాలి మనం. ఇంకా పెనం తీసుకొని తర్వాత కొద్దిగా అల్లం, సన్నగా తరిగిన అల్లము, తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి కాస్త వేగనియాలి. తర్వాత కరివేపాకు, క్యారెట్, బీన్స్ అవన్నీ వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కాస్త మగ్గనిచ్చాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని షెజ్వాన్ సాస్ కూడా వేసుకోవాలి మనము. సోయా సాస్, వెనిగర్ అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. మనము కాస్త వేగనియాలి. మనము వేగనించిన తర్వాత నూడిల్స్ అయితే వేసుకోవాలి. వేసినాక మంచిగా కలుపుకోవాలన్నమాట మనము. ఇప్పుడు తగినంత కొద్దిగా సాల్ట్, ఇంకా చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. కొద్ది కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి మనము. యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.